మీ తండ్రి గారు ఎవరైందంటే మీ తండ్రి గారు సముద్రుడని అందరికీ తెలుసు భక్తులకు. అదే అంటే లక్ష్మీ నన్ను వదిలేసి ఏమనుకున్నావు? భక్తుల కోసం పోతున్నది ధర్మమా? భక్తి అది లక్ష్మి. నేను ఎందుకు వచ్చానంటే నా భార్య కదా, లోకానికి జగన్మాత, నాకు ఎదురుగా ఎప్పుడు మాట్లాడలే. ఈ రోజు కూడా ఎదురుగా మాట్లాడుతుంటా వేట మార్గం తొందరగా పంపుతుందని ఎంతో ఆశగా చూడు 2 చేతులు జోడించి కూడా అడుగుతున్నా ఈరోజు. అవునవును, యాడికన్నా కాదే, అడవికి మాత్రం పోయి వస్తా. వద్దా? ఏమి నీ మనసులో బాధ? ఏదో పెద్ద ఆలోచన పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అంటే బలత్కారంగా నన్ను అడుక్కోవద్దు. వేట మార్గం పోవాలనుకున్నావు ఒకదాన్ని. నాకు ఇప్పుడు పెళ్లి కావాలా? ఈ వయసులో నాకు పెళ్లి కావాలా? 60 ఏళ్ళు ముసలి నేను. నా మాట వినవా? పెళ్లి చేసుకోమంటావా? ఒకదాన్ని తెచ్చుకోమంటావా? ఎంత సంతోషమైన మాట చెప్పావు ఈరోజు. ఒకదాన్ని తెచ్చుకోమంటే నేను మగవాణి కదా. ఏమి ఏం తక్కువ మాకు రోషం లేదా? తెచ్చుకుంటే నన్ను ఏం చేస్తాను? అవునా లక్ష్మి? మనమిద్దరము ఇక్కడ గొడవలు ఆడుకుంటా అంటే చూసేవాళ్ళు కూడా ఏమంటారు? వీళ్ళకి ఇంత వయసు వచ్చింది, ఈ సమయాల్లో కూడా వీళ్ళు వాదలాడుకుంటాను అనుకుంటారు. ఈ వయసులో ఇంత గొడవ పెట్టుకోవడం నీకు న్యాయమేనా? నువ్వు తెచ్చుకుంటే నన్ను ఏం చేయలేవు నన్ను. అవునా? పోవాలంటే భక్తులకి ఇచ్చిన మాట, అక్కడ భక్తులకు మాట చెప్పినా కాబట్టి దేవాల దేవుడట. అవును కదా? కాదు, వేలాది మంది భక్తులు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడు ఏడుకుంటారు, స్వామి నన్ను కాపాడు అంటారు.
ఆదుకోవాలా వద్దా? వాళ్ళు కాపాడాలా నేను నీ భార్య మరి అంటాడు కాపాడాలా అంటావు, మళ్ళా వద్దు అంటావు. నన్ను పిలుచుకోకపోతే ఏమవుతుంది? అవునా? అయ్యో పిచ్చిదానా, చూసే వాళ్ళు ఏమంటారంటే అడవికి ఒంటరిగా పోలేక భార్యని ఎంటాబడి పెట్టుకొని పోతున్నాడు అట్లా అంటారు లోకులు, కాకులు. ఎన్ని చెప్పినా కూడా ఒంటిగా పంపవా? ఏమో చెప్పు. అవునా? 10,000 దండం పెడతావా? దండం పెడితే ఏమైతుందిరా? ఇక్కడ వచ్చి చెప్పు. ఏమి అడిగినా వాళ్ళకి గండాలే. లక్ష్మి దండం పెడితే గండాలే దండమేనా? పైసా నీకు 10,000 దండం వచ్చినట్రా? 10,000 దండం పెడతావా? అంటే వేడపోకుండా పని చేయాలా? నీకెందుకు నాకు ఇంత పడుతున్నా? అవునా లక్ష్మి? నేను వచ్చినవి పోతున్నవే. నువ్వు 10,000 కాదే 1,00,000 దండాలు పెట్టినా వేడపోకుండా సరిచమని కదా కదా. త్రిలోకమ్మ లేకమ్మాయి వచ్చిన బ్రహ్మ మహేశ్వరుడు అడ్డొచ్చిన ఈ రోజు మాత్రం ఎవరు ఆపరేషన్ నువ్వు 10,000 కాదు 1,00,000 దండాలు పెట్టినా వేడపోకుండా సాధించేవాని కాదు 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 చెప్తున్నా కదా. చూడు ఆడవారి మాటలు విని ఎన్ని రోజులు కూడా వేడపోకుండా, ఆడదాని మాటలు విని ఎన్ని రోజులు వేడపోకుండా ఇంటికాని కూర్చుందిరా నీ చుట్టూ తిరుక్కుంటూ ఉందినా? అంత పనికి వాళ్ళా, అంత చేతగాని వాడినా, అంత తెలివి తక్కువ వాడినా? ఏం మా సాంగ్ ఏం గెలవ లేదా? వెళ్ళిపోదు నువ్వా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు అడిగినంత ఒక ఎత్తు, ఇంకా జరగబోయేది ఒక ఎత్తు. నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా వేడ మార్గం బయలుదేరదాం అంతే. నీ మనసులో మాట వినవిస్తావే? అవును, నా మనసులో మాట కూడా వినవిస్తావు. ఇంకా మనసులో మాట ఏంది? నీ మనసులో మాట ఎన్ని తెచ్చే పడుకోవాలి నిన్ను. నేను ఎప్పుడు చెప్పినానంటే నువ్వు నాకు దండం పెట్టద్దు,
ఆ దండమే నాకు అవసరం లేదు అని చెప్పంటే మళ్ళా 10,000 దండమని పాదములు నువ్వు పాదములు పట్టుకొని దండం పెడితే వేడుకోకుండా సాలిచ్చేస్తాడు నీ ఆలోచన ఉంది కానీ నేను అటువంటి వారికి కాదు నేను చెప్తున్నా నువ్వు పాదాలు పట్టుకొని రెడీనా అట్లా పోవాలి ముందుకు ముందుకు పెట్టిన బాధ వెనక్కి పెడతామా ఏది ఏమైనా సరే ముందుకే పోతా నేను వెనక్కి వస్తామా